బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్తులో 50,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అసలు విద్యుత్ కుంభకోణం చేసింది ఎవరు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన మోసాలు, దగా మరెవరూ చేయలేదని, వారి కక్కుర్తికి తాము బాధ్యులం కాదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవంగా ఇది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మరి అడ్డుపడాలి, వీళ్ళు ముందుకు పోవద్దని అనుకుంటుండొచ్చు, లేకపోతే బురద జల్లి బదనాం చేయాలని అనుకుంటుండొచ్చు. ఇదంతా పూర్తిగా అబద్దాలు అని చెప్పి హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాం. అదే విధంగా నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్ లో 50,000 కుంభకోణం అన్నాడు. 50,000 కోట్లు కాదు కదా, 50,000 రూపాయల కుంభకోణం జరగలే. అసలు జెన్కోలో ఇట్లయింది, అట్లయింది, ఇట్లయింది అన్నారు. అసలు జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరి హ్యాంలో అండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ జెన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. కాంగ్రెస్ లో ఇప్పటి వరకు ఏమన్నా థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టిండ్రా? 2014లో ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ వాళ్ల ఖర్చుతో సెంట్రల్ గవర్నమెంట్ మేం పెట్టి మీకు కరెంటు తక్కువ ధరకిస్తే అది పూర్తిగా 4,000 మెగావాట్లు ఉపయోగించుకోకుండా ఉన్నది ఎవరు? ఇండియా బుల్స్ అనే సంస్థ దగ్గర మిగిలిపోయిన సెకండ్ హ్యాండ్ సబ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద 1,000 కోట్ల భారం మోపింది ఎవరు? భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖిత పూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ లో కొన్ని 1,000 మెగావాట్లు సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను